వాక్యాన్ని చదువుకుందాం. ఈ దిన ధ్యాన నిమిత్తమై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయం. ఈరోజు నెల్లూరు వెళ్ళాలని నేను వాక్య ధ్యానం చేయలేదు, కానీ ఎందుకు అకస్మాత్తుగా మైండ్ ప్రాంతంలో లేకుండా బయటికి వెళ్ళటం అంత మంచిది కాదని అనుకున్నప్పుడు 9 గంటల సమయంలో జస్ట్ ఒక 5 minutes ప్రభు చూస్తే ప్రభు ఈ మాట చూపించాడు. అందుకని ఈ మాట కొంత నేను కూడా ఆలోచనలో పడ్డాను. దేవుడిచ్చిన సమాధానాన్ని ఈరోజు మీకు చెప్తాను. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. కళ్ళు మూసుకుందా, చిన్న ప్రార్థన చేసుకుందా. ప్రార్థనలో ప్రేమాపూర్ణుడు అనే పాటతో ఒక్క మాట ప్రభుని ఆరాధించుదాం. ఒకే వచనం పాడుకుని, వచనం అవసరం లేదు, పల్లవి వరకు పాడుకుని ప్రభుని ఆరాధించి లేఖనాల్లోకి వెళ్దాం. అందరూ మోకరించగలిగే వారందరూ మోకరించండి. బిఫోర్ వి గో ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, for just a minute, let's all together worship our Lord and Savior Jesus Christ. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాన్ని దీపముగా వెలుగుచున్నవాడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాన్ని దీపముగా వెలుగుచున్నవాడా,
కనిపించు యేసయ్యా నీ కృప ఎంత ఉన్నతమో నేను స్వామి నీ కృప తుది వరకు కనిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా మరొకసారి నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా జీవుగల తండ్రి నీ పాదాల యొద్ద చేరి మా అవసరతలు అక్రతలు విన్నవించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎందుకంటే సమస్తానికి ఆధారభూతుడివి, ఆది సంభూతుడివి, అద్వితీయుడు నీవి. అందుకే నీ అందుకు వస్తూ మనసారా హృదయమారా మా విజ్ఞాపన చెప్పకముందు ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నాన్న ఇది ప్రార్థనార్థం ప్రార్థించబోతున్నాం. ప్రార్థించబోయే మాకు శక్తి కలిగిన వారిని నమ్మికతో విశ్వాసంతో ప్రార్థన చేయడానికి మీ లేఖనాల ద్వారా బలపరుచుకోవడానికి ముందు కొన్ని లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఈరోజు మీ ముందు అబ్రహాము జీవితాన్ని కొంత పెడతాను, పూర్తిగా పెట్టలేదు. అయితే అబ్రహాము జీవితంలో నేను మీ ముందు పెట్టాలనుకున్న మాటలు ఏంటంటే, ఆఫ్టర్ 24 years, జాగ్రత్త, ఆఫ్టర్ 24 years మొట్టమొదటిగా అబ్రహాముతో దేవుడు మాట్లాడిన దినం నుండి 24 సంవత్సరాల తర్వాత ఈ 17వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు కదా. 75 yearsలో ఫస్ట్ మాట్లాడాడు. ఇప్పుడు ఇక్కడ ఎంత అన్నాడు? వయసు 99, అంటే 24 years. 24 సంవత్సరాల తర్వాత అబ్రహాముతో దేవుడి మాట్లాడాడు. ఏమని? నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా. నాకు మార్నింగ్ వచ్చిన దేవుడు చూపించినప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, 24 సంవత్సరాల తర్వాత దేవుడు ఎందుకు ఈ మాట అబ్రహాముతో మాట్లాడాడు? ఆఫ్టర్ 24 years. అబ్రహాముకు తెలీదా ఆయన సర్వశక్తి గల దేవుడని? అబ్రహాముకు తెలీదా దేవుని సన్నిధిలో నిలబడాలని? అబ్రహాము తెలీదా నిందారహితుడిగా జీవించాలని అని నేను ప్రశ్నించుకుంటూ వచ్చాను. ప్రశ్నించుకున్నప్పుడు 4 అబ్రహాము జీవితంలో కలిగిన బలహీనతలు నాకు కనబడ్డాయి. నేను వాటిని మీతో పంచుకునే ముందు, ఎందుకంటే చాలాసార్లు అబ్రహాం జీవితాన్ని చదువుతున్నప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, అబ్రహాముని దీవించడానికి దేవునికి 25 సంవత్సరాలు ఎందుకు పట్టింది అన్నది ప్రతి ఒక్కరికి ప్రశ్న వస్తుంది. వై ద బ్లెస్సింగ్ హ్యాస్ డిలేడ్? ఎందుకంటే అబ్రహాము దేవుని యొద్దకు వచ్చిన రోజు ఏమన్నాడు దేవుడు? చెప్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎట్లా ఆశీర్వదిస్తాను? 1, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాను, ఆకాశ నక్షత్ర వలె చేస్తాను. 2వది ఏమన్నాడు? నీ సంతానం ఎక్కడ కాలు పెడతాడో ఆ భూమి నీ సంతానం వరకు అని 2 రీతులుగా చెప్పాడు. ఏమని? జాగ్రత్తగా విందాం.
అక్కడి నుంచి ముందుకు వచ్చేసరికి 13వ అధ్యాయంలో చివరి వచనంలో మరలా ఆ ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేస్తాడు. లోతు కాపర్లు, అబ్రహాము కాపర్లు కలహం చెందుతున్నప్పుడు సమాధానంగా విడిపోవటానికి భూమిని పంచుకున్నారు. లోతు చాలా అందంగా సస్యశ్యామలంగా కనబడుతున్న ప్రాంతాన్ని కోరుకున్నాడు. మిగతా ప్రాంతాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడి, ఇదిగో ఉత్తరం వైపు చూడు, దక్షిణ వైపు చూడు, పడమర వైపు చూడు, తూర్పు వైపు చూడు, ఇదంతా సంచరించు, ఇది నీ సంతానం, ఇక్కడ నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాను. మరలా అంటాడు, ఇదిగో ఈ ప్రాంతాన్ని నీ సంతానానికి ఇస్తానన్నాడు. ఇది 12వ అధ్యాయంలో ఒకసారి చెప్పాడు, 13వ అధ్యాయంలో ఒకసారి చెప్పాడు. 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి లోతుకు యుద్ధాలు వచ్చినాయి. లోతుని ఏమంటారు దోపిడీ చేసి లోతు ఆస్తి పాస్తులన్నీ తీసుకుని వెళ్తుంటే మరలా ఏం చేశాడు, అబ్రహాము సపోర్టివ్గా 300 మందితో వచ్చి గెలిచి లోతు ఆస్తిని మరలా వెనక్కి తీసుకొచ్చి లోతుకి అప్పగిస్తే దేవుడు మరలా అక్కడ అప్పీర్ అయ్యాడు, మరలా ప్రత్యక్షమయ్యాడు కదా. షాలేము రాజుగా ప్రత్యక్షమై, ఇదిగో యెహోవా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీ విరోధుల మీద నీకు జయాన్ని ఇచ్చాడు అన్నాడు. 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి మరలా దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. బయటకు రా అబ్రహాం అని బయటకు తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూడు అంటాడు. అలా చేస్తాను చెప్తాను. మనుషులు ఇసుక రేణువు లెక్క పెట్టగలరా? నో, అలా చేస్తాను నీ సంతానాన్ని అన్నాడు. అక్కడ మనం చూస్తాం, అబ్రహాము యెహోవాని నమ్మెను, అది నీతిగా అతనికి ఎంచబడింది. కానీ 12th చాప్టర్లో మనం చూస్తున్నాం, 13th చాప్టర్లో చూస్తున్నాం, 14th చాప్టర్లో చూస్తున్నాం, 15th చాప్టర్లో చూస్తున్నాం, 16th చాప్టర్లో డిఫరెంట్ స్టోరీ కనబడుతుంది. 17th చాప్టర్కి వచ్చేసరికి దేవుడు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండాలి. ఎందుకు ప్రభు ఆఫ్టర్ 24 years, ఇంకా మీకు అర్థమైనట్టు చెప్తారు. 12వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు 10 years, 12వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు 10 years, 15వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు 3 years. జాగ్రత్తగా గమనించి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత దాదాపుగా ఒక 13 సంవత్సరాల పాటు మరలా దేవుని స్వరం అబ్రహాము కానీ శారా కానీ వినపడాల. ఆ తర్వాత ఆఫ్టర్ 13 years ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడు. ఎందుకని అని నన్ను ప్రశ్నించుకుని కొంచెం బైబిల్ ఆలోచించాను. అబ్రహాము జీవితాన్ని ఒక్కసారి నా మనసులోకి, ఎవ్రీ చాప్టర్కి నా మనసులో తెచ్చుకున్నాను. ఎందుకు దేవుడు ఈ మాట అన్నాడు అంటే నాకు 4 విషయాలు కనపడ్డాయి. ఏంటి అంటే ఆ 4 విషయాలు ఎందుకు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తుంటే, కొన్ని మార్లు ఈ 4 వల్లే మనం కూడా దేవుని దీవెనకు దూరం అయిపోతూ ఉంటాం, దేవుని ప్రామిస్కి దూరం అయిపోతూ ఉంటాం. మనం అనుకుంటాం కదా, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఇంకా నెరవేర్చలేదే, దేవుడు నాకు ఇస్తానన్నది ఇంకా ఇవ్వలేదే, ఇదిగో ఆ ఉద్యోగాన్ని ఇవ్వలేదే, లేకపోతే ఆ ర్యాంక్ ఇవ్వలేదే, ఆ గర్భఫలాన్ని ఇవ్వలేదే, ఆ డబ్బులు ఇవ్వలేదే, ఆ సంపద ఇవ్వలేదే, రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకని ఈరోజు ఆయన మాట తప్పని దేవుడు పిల్లలు,
ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉంటాడు. కాబట్టి ఒక మాట చదువు బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చాలా క్లియర్గా చెప్తాడు పౌలు గారు. మరి చూడండి, అక్కడ చాలా క్లియర్గా చెప్తాడు. 23వ వచనం చదవండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొన్నది అదవుతుందండి. వాగ్దానం చేసిన వాడు ఎవరంట? సో అయితే ఇక్కడ అబ్రహాం విషయంలో డిలే అయింది. 17వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు కొంత డిఫరెంట్గా ఉన్నాయి. తేడా ఉందా లేదా? ఏంటయ్యా కారణం? వాట్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం అని ఆలోచిస్తే ఏమండి, ఇంకొక అద్భుతమైన సంఘటన ఏంటో తెలుసా? 17వ అధ్యాయంలో ఇస్తున్న వాగ్దానం ఇంకా సూపర్గా ఉంది. 17వ అధ్యాయం అక్కడ మనం చూసాం కదా. 2వ వచనం ఏమంటాడు? నిన్ను అత్యధికముగా అభివృద్ధి, అత్యధికముగా. అర్థమవుతుందండి? ఇంకా సూపర్గా ఉంది. అసలు 12వ వచనం నుండి ప్రతి కారణం ఈ ప్రామిసెస్ అబ్రహాం, ఈ ప్రామిసెస్ అబ్రహాం. అంతేకాదు 15వ వచ్చేసరికి 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి 6వ వచనంలో ఏమని? అబ్రహాము యెహోవా నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అన్న మాటను చూస్తున్నాం. బట్ 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి సంథింగ్ డిఫరెంట్ కనపడింది. ఏదో తేడా కనపడింది. అబ్రహాము జీవితంలో ఏదో తేడా కనపడింది. ఏంటయ్యా తేడా అన్నది ఈరోజు నేను మీకు చెప్తాను. ఎందుకంటే పిల్లలు చాలాసార్లు మనం మేలు జరగకపోతే ఉచితంగా దొరికేది ఎవరంటే దేవుడి కదా. అవునా కాదా? మేలు జరగకపోతే మనం ఉచితంగా తిట్టడానికి దొరికేది ఎవరు? దేవుడే. ఎందుకంటే మన ఎదుటిగా మనలాగా ఆకారంతో లేడుగా. ఆయన మన ఎదుటిగా ఆకారంతో నుండి చెప్పక లాగించి ఒక దెబ్బ కొట్టుండేవాడు. నువ్వు ఆ మాట అనాల్సిందే. లేడు కాబట్టి మనం ఏమన్నా పడుతున్నాడు. ఆయన ఎంత మంచోడు కదా. మనం ఏమన్నా భరిస్తున్నాడా లేదా చెప్పండి? ఏమన్నా అబ్రహామును కూడా అబ్రహాము ఏమన్నా 24 సంవత్సరాలు భరించాడు. ఏమంటే 24 సంవత్సరాలు కదా. ఇప్పుడు 75, 99 అంటే 24 అవర్స్, 24 ఇయర్స్ ఏమన్నా భరించాడు. ఆయన 24 సంవత్సరాలు ఏమో. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఏమంటుంది? ఆయన ఏం చేస్తున్నాడు? నిజంగా ఆయన మంచోడు అంటారు, చెప్పాడు అంటారు. ఏనా ఎంత మంచోడు. ఆయన కోపమే లేదు కదా. ఆయన కోపడితే ఎప్పుడు ఎగిరిపోయేవాడు మనం. ఏమండి, కొన్నిసార్లు తెలిసి తిడతాం, కొన్నిసార్లు తెలియక తిడతాం కదా. కొన్నిసార్లు బాధలో తిడతాం, కొన్నిసార్లు నిరాశలో తిడతాం. ఎప్పుడు పొగుడుతామంటే మనకి ఏదైనా ఇన్స్టాంట్గా ఏదైనా జరిగితే అబ్బా హల్లెలూయా అంటాం కదండి. లేకపోతే హల్లెలూయా లేదు, స్తోత్రం. అందుకని ఈరోజు సత్యం నేర్చుకున్నాను. ఆయన మనలను భరించే దేవుడు. ఎస్, He is bearing us in every situation. Whatever we talk, నేను అనుకుంటాను మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు సీరియస్గా తీసుకుంటే ఎప్పుడో శాపం మన మీదకి వచ్చింది. కానీ ఆయన చాలా లైట్గా తీసుకున్నాడు. అంటే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత క్షమిస్తున్నాడు అంటని. ఏమండి, ఆయన ప్రేమను చులకన చేస్తే పట్టాల్సిన రోజు ఇక దానికి తిరుగు ఉండదు, దానికి తిరుగు. అందుకని అంటాడు తగిన సమయం ఉంది దేవుని. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టైం. అయితే ప్రియులారా, ఈరోజు ఒక 4 విషయాలు మీతో చెప్తాను. ఆయన మనల్ని భరిస్తూ ఉండగానే మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన 4 విషయాలు మీకు చెప్తాను. భరిస్తున్నాడు కదా అని మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలు లేదు. భరిస్తున్నాడు కదా అని మన ఇష్టానుసారంగా మాట్లాడటానికి వీల్లేదు. ఏదంటారే ఏమండి, ఆ సామెత నాకు తెలియదు. ఇది అంటారు కదా, ఎంత చేసినా ఓచుకుని తర్వాత ఏమైందంట, ఇదంటారు దేనికేం కోపం వస్తుంది నాకు ఆ సామెత గుర్తురాదు. సో ప్రియులారా,
దేవుడు ఎందుకు అబ్రహాముతో ఆఫ్టర్ 24 years 24 సంవత్సరాలు భరించి 24 సంవత్సరాల తర్వాత ఈ మాట అంటున్నాడంటే 4 విషయాలు ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడల్లా వాగ్దానం చేశాడు. కానీ అబ్రహాంలో 4 బలహీనతలు కనపడ్డాయి. ఈ 4 బలహీనతల వల్లే దేవుని మాట మాట్లాడాల్సి వచ్చింది. ఈ 4 బలహీనతల వల్లే తన దీవెన ఆలస్యమైంది. ఏంటయ్యా అని ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 రండి, నేను చూపిస్తాను. ఆదికాండము 12వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదవా? చదువుతాను. ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని. చాలా. నెంబర్ 1, ద ల్యాక్ ఆఫ్ సిన్సియారిటీ. మొదటి సత్యం. దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండుము. 3 మాటలు చెప్పాడు కదా అక్కడ. ఒకటేమంటాడు, ఐ యామ్ ది ఆల్మైటీ, నేను సర్వశక్తి గల దేవుడు. రెండో మాట ఏమంటాడు, వాక్ ఇన్ మై ప్రెసెన్స్, నా సన్నిధిలో, అంటే నా సన్నిధిని దాటవాక, అంటే అంత స్థిరమైన విశ్వాసం, నమ్మకం కావాలి. అర్థమవుతుంది? నేను సర్వశక్తివంతుడనే విషయం తెలుసుకోవాలి. రెండవది స్థిరమైన భక్తి జీవితం కావాలి. మూడవది ఏమంటే నిందారహితుడివై, ఇంగ్లీష్ బైబిల్ అన్నాడు పర్ఫెక్ట్ లైఫ్. ఎలాంటి జీవితం కావాలంట? నిందారహితుడివై. ఎందుకు దేవుడు ఇంత కఠినంగా మాట్లాడాడు అబ్రహాముతో అని మనం ఆలోచిస్తున్నప్పుడు మొదటిగా కనబడుతున్న సత్యం ఏంటో తెలుసండి, ద ల్యాక్ ఆఫ్ సిన్సియారిటీ. ఇక్కడ మనం మీకు మాట్లాడతామని చెప్తాను. అంటే అబ్రహాములో యథార్థత కొదువుగా కనబడింది. అక్కడ వాడిన మాట ఏంటో తెలుసా, నీ వలన నాకు మేలు కలుగు చేసేవాడు శారానా దేవుడా? ఏమండి? ఎందుకంటే అతడు అన్యుడిగా ఉన్నప్పుడు, దేవుని ఎరక్క ముందు ఉన్నప్పుడు పొజిషన్ వేరు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను, నేను నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నీవు అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉందువు, ఇదిగో నీ సంతానం అడుగుపెట్టు స్థలము నీదవుతుంది అని ఎంతో క్లారిటీ ఇచ్చి, ఎంతో బలపరిచి, ఎంతో హెచ్చించి దేవుడు అబ్రహాము ఎడల ఓ పెద్ద లైఫ్ ని డ్రా చేశాడు కదా, చక్కగా డ్రా చేశాడు. నీకెంత పెద్ద జీవితం ఉన్నది. కానీ ఐగుప్తులోకి వెళ్ళేసరికి ఏం జరిగిందంట చెప్పండి, ల్యాక్ ఆఫ్ సిన్సియారిటీ. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నీ నా జీవితాల్లో పరీక్షించుకోవాల్సింది. ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు, అంటే సహవాసములో నుండి బయటికి వెళ్ళినప్పుడు, లోకములోనికి వెళ్ళినప్పుడు మన సిన్సియారిటీ దేవునికి కనబడుతుందా? మందిరంలో ఉన్నప్పుడు కాదు, విశ్వాసుల సహవాసములో ఉన్నప్పుడు కాదు. when you go into the outer life, ఏమండి, ఇక్కడ ఉన్నప్పుడు ఎటు నమ్మకంగా ఉండక తప్పదు. విశ్వాసంతో ఉన్నప్పుడు కూడా ఏదైనా తప్పు చేస్తే వెంటనే పాస్టర్ గారికి చెప్తానన్న భయంతోనన్నా ఉండక తప్పదు. ఎక్కడికి కనపడాలంట సిన్సియారిటీ, యథార్థత ఎక్కడికి కనపడాలట, నిజత్వం ఎక్కడ కనపడాలట?
ఐగుప్తులో, లోకములో, అన్యజనుల మధ్య. అందుకంటాడు అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుడిని. అబ్రహాం, నీ విశ్వాసంలో ఫెయిల్యూర్ వచ్చింది, నువ్వు స్థిరంగా లేవు, అందుకనంటే నా సన్నిధిలో నడుచు. అబ్రహాం, నీ మీద నింద ఒకటి నేను మోపాల్సి వచ్చింది, నిందారహితుగా. సో నెంబర్ 1 ఏమండి, దేవుడు మనల్ని ఆశించేటప్పుడు ఏం చూస్తాడట? సిన్సియారిటీ. ఏమండి, మేలు చేస్తానని వాగ్దానం చేసిన అబ్రహాం సారమ్మా అదే దేవుడా? కానీ అబ్రహాం ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడంటే, నీ వలన. అసలు ఏమన్నాడు 12వ అధ్యాయంలో? నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను. అబ్బాయి అబ్రహాం, యువర్ స్పెషల్ ఇన్ మై సైట్. నా దృష్టిలో నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను ఎన్నుకుంటున్నాను. ఏమండి, నేను ప్రత్యేకమైన వ్యక్తిగా ఎన్నుకుంటున్నాను. అలానే నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. అలానే విశ్వాస జీవితం లేదు అబ్రహాంలో ఉంది. కానీ విశ్వాస జీవితంతో పాటు 2 కలుస్తున్నాయి. ఏంటి? బలహీనతలు కూడా కలిసి. అందుకే ప్రభు ఆ మాట చెప్పాడు, గోధుమలతో గురుగులు పెరగడానికి వీలు లేదు. యేసు ప్రభు వరకే కాదు చెప్పాలి. మనం ఏం చేస్తాం? 2 లైఫ్లు బ్యాలెన్స్ చేస్తాం. భక్తి బ్యాలెన్స్ చేస్తాం, ఏమండి, ఐగుప్తు బ్యాలెన్స్ చేస్తాం కదా, మందిరం బ్యాలెన్స్ చేస్తాం, ఏడుగడు పండుగ బ్యాలెన్స్ చేస్తాం కదండి. ఎంతమంది వెళ్ళారు నాకు తెలియదు, కానీ అంటే లేటెస్ట్ ఇష్యూ కాబట్టి అది జ్ఞాపకం చేస్తాం. భక్తి బ్యాలెన్స్ చేస్తాం, ఏడుగడు పండుగ బ్యాలెన్స్ చేస్తాం. ఏమండి, అందుకని భక్తి లేదు కాదు, అబ్రహాముకు భక్తి ఉంది. కానీ భక్తితో గోధుమలతో పాటు ఏం పెరుగుతున్నాయి? గురుగులు కూడా పెరుగుతున్నాయి. అది చూసి ఎందుకంటే నేనేమంటానంటే, అబ్రహాం నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఏ దేశానికి వెళ్ళమన్నాడు? నానా చెప్పలేదు. చెప్పకపోయినా వెళ్ళలేదా? అదే కదా హెబ్రీ పత్రిక అంటాడు. మాట చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, ఏమంటే విశ్వాసం ఉంది, లోబట్టు ఉంది. వెళ్ళాను, మరి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళను? అబ్బాయి ఎంత గొప్పవాడు అంటాడండి అబ్రహాము. ఆ ప్లేస్లో నువ్వు నేను ఏం చేస్తాను ఇప్పుడు? అరే ఎక్కడికి వెళ్ళమంటావు? అయ్యా మరి నడిచేతలేదు అంత దూరం, సైకిల్ అన్నా ఉందా, బైక్ అన్నా ఉందా? ఏమండి, ఎవరు సహజంగా వచ్చే ప్రశ్నది. నేను చూపించే దేశానికి వెళ్ళమంటే సహజంగా ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏంటినా? చెప్పండి, ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏంటి? ఎక్కడికి వెళ్ళమంటావు? ఫస్ట్ క్వశ్చన్, ఎలా వెళ్ళమంటావు? ఏమండి, కానీ అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయి ఆయన బయలుదేరి, అంటే ఆయన విశ్వాసం ఉందా లేదా, లోబట్టు ఉందా లేదా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు విశ్వాసం ఉంది, కానీ దాంతో పాటు ఏమి ఎదుగుతున్నాయి? గురుగులు కూడా ఎదుగుతున్నాయి. అందుకని అక్కడ ఏమండి, ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం ఫర్ అబ్రహాం. అబ్రహాము జీవితం దీవించబడటానికి అంత సమయం ఎందుకు పొడిగిందయ్యా అంటే, అందుకని ఇక్కడ అబ్రహామును సరిచేయటానికి చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాను. దేవుడు అబ్రహాంతో మాట్లాడిన స్ట్రాంగ్ వచనాలు ఇదే చాలా స్ట్రాంగ్. అసలు ఎంత స్ట్రాంగ్ అంటే మీకేమో ఈజీగా ఉందేమో, కానీ నాకు గుండె బొగులుతున్న మాట. ఏమంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడు. రెండోది ఏమన్నాడు? నా సన్నిధిలో నడుచుచు. మూడోది ఏమన్నాడు? నిందాయుడు. అంటే అబ్రహాంకి ఇంకా అర్థం కాల ఆయన సర్వశక్తి దేవుడు. ఏంటి ప్రసంగాలైనా మనకు కూడా ఎంత అర్థం కావట్లేదు కదా. ఏమండి, రెండోది అబ్రహాంలో స్థిరత్వం లేదని చెప్తాను. అబ్రహాంలో నీ లైఫ్ క్లీన్గా లేదని ఎంత స్ట్రాంగ్గా చెప్తుంది. మనం ఈజీగా చదువుతున్నాం అన్నమాట, చాలా స్ట్రాంగ్ వర్డ్స్. అందుకనే పిల్లరా భక్తి ఉంది, విశ్వాసం ఉంది, లోబడుతున్నాడు.
కానీ గోధుమలతో పాటు ఏం పెరుగుతున్నాయి? సో మీకు అర్థమవుతుందా? భక్తితో పాటు ఉన్న సెకండరీ ఆలోచన ఉంది. భక్తి ఏమో పెద్దోళ్ళు ఏం చెప్పారంటే 6th సెన్స్ అంట. భక్తి ఏమో సెకండరీ ఆలోచన అంతా మన శరీరం పుట్టిస్తుంది. సెకండరీ ఆలోచన అంతా ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ మధ్యలో సాతాను ఆత్మ వచ్చిందా లేదా? సాతాను ఆత్మ దూర్చాడా లేదా? ఆదాము దగ్గర నుండి కంటిన్యూ. దాన్ని శరీర జీవితం. ఈ శరీర జీవితం ఏం చేస్తుందంటే ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా పోరాడుతూ భక్తిలో కూడా శరీరాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తాం. అందుకని అంటాడు అబ్రహాం, యు ఆర్ నాట్ సిన్సియర్. సో మీకు అర్థమవుతుందా? ఈ ఉదయకాంశంలో ప్రభు సన్నిధిలో ప్రభు కార్యాన్ని ఎదురు చూసేటప్పుడు నీ భక్తి జీవితంలో ఎక్కడన్నా యథార్థత లోపించిందేమో పరీక్షించుకోవాలి. ఏమండి ఎక్కడ అసలు ఏమండి ఫరోతో తిట్టించుకున్నాడండి అబ్రహాం. ఎంత భక్తి! ఏం అబ్రహామా, నీ భార్య అని చెప్తే ఏమైందయ్యా? తిట్టాడా లేదా? ఏమండి అంటే దేవుని బిడ్డ లోకస్తులతో తిట్టించుకోవడం ఏంటండి? అంటే ఏం లోపించిందా? యథార్థత లోపించింది. నీ వల్ల మేలు. అందుకని నెంబర్ 1 ద ల్యాక్ ఆఫ్, నా పిల్లలు మీ కొరకే చెప్తున్నాను, పాయింట్స్ ద ల్యాక్ ఆఫ్ సిన్సియారిటీ. నేను మళ్ళీ లాస్ట్లో అడుగుతాను, ప్రసంగం అంతా అయిపోయినాకైనా ప్రార్థన అయిపోయినాకైనా మిమ్మల్ని అడుగుతాను పిల్లలు. సో వై ద బ్లెస్సింగ్ డిలేడ్ టు అబ్రహాం అంటే ఒకటి ల్యాక్ ఆఫ్ సిన్సియారిటీ. లేకపోతే వై గాడ్ వార్న్ అబ్రహాం, దేవుడు అబ్రహామును ఎందుకు హెచ్చరించాడు అంటే ద ల్యాక్ ఆఫ్ సిన్సియారిటీ, యథార్థత ఎవరి కొదువైంది. రెండో విషయం చూపిస్తాను. అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. మరి కొంచెం స్పీడ్కి వెళ్తాను. నెంబర్ 2 15వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. చదువునాను. భయపడకము, కేడము, అందుకు అబ్రాము, జాగ్రత్తగా అయినండి అన్న, అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి చదువున ఇచ్చినానేమి. ఏమండి ద ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఏమండి దేవుడు ఇస్తానని అంత స్ట్రాంగ్గా చెప్తుంటే ఏమి లేదు, కాన్ఫిడెన్స్ లేదు, నిరాశ చూపిస్తున్నాడు. నాకేమి ఇస్తావు నువ్వు? ఇదిగో నా ఇంట్లో ఉన్న నా పెద్ద దాసుడని ఎలియాజరే కదా. ఎంత నిరాశతో, ఏం లేదు, కాన్ఫిడెన్స్ లేదు. దేవుని మీద ఉండవలసిన నమ్మిక ఇక్కడ కనబడలేదు. అప్పటికి చాలా స్ట్రాంగ్గా చెప్పాడు కదండి. ఏమంటాడు? నేను నీకు కేడము. ఏమంటే చాలా బ్యూటిఫుల్గా పాడుతున్నాడు. అబ్రామా భయపడద్దు, అబ్రామా భయపడద్దు అంటే అర్థం ఏంటి? ఆలస్యమవుతుందని భయపడద్దు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు. అప్పుడు ఏమన్నాడంట? ఏమండి ఎంత నిరాశ వ్యక్తపరుస్తున్నాడు కదా. ప్రభు అయిన యెహోవా నాకు ఏమిచ్చినానేమి. ఏమండి మర్చిపోయాడు, ఏమిస్తాడని చెప్పింది మర్చిపోయాడు. ఏమిస్తానన్నాడు కానీ మర్చిపోయాడు. నాకు నువ్వేమిచ్చినానేమి, నేను సంతానం లేని వాడునై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా అంటే అప్పుడు మళ్ళా చెప్తాడు, ఎవరైనా వినిపించోడా అని మళ్ళా తీసుకొచ్చి ఏం చెప్తాడు? నీ సంతానం విసుకరేణులో, నీ సంతానం ఆకాశ అంటే. నెంబర్ 2 నా పిల్లలు, ద ల్యాక్
ఆఫ్ కాన్ఫిడెన్స్. ఏమండి, దేవుని మీద గురి తప్పింది, నిరాశ చోటు చేసుకుంది, నిస్పృహ చోటు చేసుకుంది. ఈరోజు నేను జ్ఞాపకం చేసింది, కొన్నిసార్లు మన ఆత్మీయ అంటే ఇదే గురుగు మొదటి గురుగు, గోధుమల్లో మొదటి గురుగు ఏంటి? ల్యాక్ ఆఫ్ సిన్సియారిటీ. రెండవ గురుగు ఏంటి? ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆయన ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు, భయపడద్దయ్యా, నేను నీ కేడమయ్యా, నీ ఆశీర్వాదం అత్యధికమగునయ్యా అని ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడండి. ఆయన కాన్ఫిడెన్స్ నిజంగా బిల్డ్ అవ్వాలి. ఎందుకంటే 14వ అధ్యాయంలో జరిగిన యుద్ధానికి విజయాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. చదువుతున్న వాటిని కదా, 14వ అధ్యాయం యుద్ధం జరిగింది కదా, 14వ అధ్యాయంలో చూపిస్తాను నేను. 18 వచ్చి నుండి చదువుదామా? మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెలు ద్రాక్షారసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఎవరు ఆశీర్వదించింది? ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. ఎవరిచ్చారు? ఏమండి, ఇంత కాన్ఫిడెన్షియల్గా మాట్లాడుతుంటే దేవుడు ఏమంటున్నాడు? నాకు నువ్వు ఏమిచ్చినానేమి, దమస్కు ఎలియాజరే కదా నా స్వాస్థ్యానికి ఆస్తికర్త. ఏమండి, దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు 15వ అధ్యాయం, నో 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 నో, అతడు నీ స్వాస్థ్యానికి ఆస్తికర్త కానే కాదు అని అప్పుడు మళ్ళా చెప్తాడు. నీ సంతానాన్ని ఇస్కరేణుల వల్ల చేస్తాడు, నీ సంతానాన్ని ఏమని ఆకాశం ఎత్తు. అప్పుడు అంటాడు, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచను. సో నీకు అర్థమైందా? వాక్యం వింటానే ఉంటాం కానీ మనకేముంటుందో తెలుసా? కాన్ఫిడెన్స్. అంటే నమ్మవలసినంత పాళ్ళు, పారాసిటమాల్ని నమ్మినంత పాళ్ళు దేవుణ్ణి నమ్మి కదా. అవునా కాదు? చెప్పండి. బలహీనతను ఒప్పుకుందామండి. ఏమండి, ఏదన్నా అడగలేదనుకో వెంటనే ఏం వేసుకుంటాము? జెలోసిలో లేకపోతే రిఫ్లెక్స్ ఫోర్ట్. అంటే జెలోసిల్ మీద రిఫ్లెక్స్ ఫోర్ట్ మీద ఉన్నంత నమ్మి కూడా ఎవరి మీద లేదు. అదవుతుందా? కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఈరోజు ఏమిటి విశ్వాసం లేదట్లా. అబ్రహాము యెహోవాను నమ్మాను, అది అతనికి, కానీ దాంతో పాటు ఏమి ఎదుగుతుంది? దట్స్ వెరీ డేంజరస్. సాతాను చాలా డేంజరస్. అర్థమవుతుందా? భక్తి నేను అనేది మీలో ప్రార్థనా జీవితం లేదు, విశ్వాస జీవితం లేదు, మందిరానికి రావట్లేదు అట్లా. దాంతో పాటు అపవాది గురుగులు కూడా వెతుకుతున్నాడు. ఆ గురుగులే నీ దీవెన రాకపోవడానికి ఆటంక పడుతున్నాయి. అందుకని అబ్రహాము 2 చూపిస్తున్నాడు. అసలు చాలా ఆశీర్వాదవంతుడు, చాలా ఫెయిత్. ఎందుకంటే ఆ తర్వాత 17వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు ఇచ్చింది ఏంటంటే, నీవు అనేక జనములకు తండ్రివి, విశ్వాసులకు తండ్రివి అని చాలా టైటిల్స్ ఇచ్చాడు అబ్రహాంకి. కానీ అట్లని ఏమండి, అబ్రహాంలో బలహీనత వల్ల ల్యాక్ అవుతుంది, దీవెన దూరం అవుతుంది. అందుకని ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడన్నా కాన్ఫిడెన్స్, దేవుని మీద ఉండవలసిన 100% నమ్మకత్వం. ఎందుకు చెప్తుంటే చాలాసార్లు మీరే చెప్పండి, నేనేం చెప్పండి, మీరు దేవుని వైపు మీరే ఆలోచించింది. ఎన్నిసార్లు నిరాశ వ్యక్తపరుచుంటాము దేవుడితో. ప్రార్థనకి వెళ్తా ఉండాల్సిందే, పాస్టర్ చెప్తా ఉంటాడు, ఇదిగో అదుగో అదుగో ఇదిగో, ఇది చెప్తూనే ఉంటాడు, వింటా ఉండాల్సిందే అన్న నిరాశ నిస్పృహలు ఎన్నిసార్లు వచ్చుంటాయి కదండి. దాన్ని ఏమంటాడు? అదే అంటాడు, నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఏమి. 3వ విషయం చూపిస్తాను, 16వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి.
15వ అధ్యాయం తర్వాత 17వ అధ్యాయానికి దేవుని స్వరం వినపడటానికి 13 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ 13 సంవత్సరాల గ్యాప్లో ఇక్కడ నేనేమంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అంటాను. ల్యాక్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ కంటే ఎలా చెప్పాను, ల్యాక్ ఆఫ్ పేషెన్స్. ఏంటి ల్యాక్ ఆఫ్ పేషెన్స్ అంటే ఓర్చుకోలేకపోయాడు, సహించలేకపోయాడు, ఓర్పు తక్కువ. ఏమండి పేషెన్స్ అంటే ఓర్పు. దేవుడి ఇస్తానన్నది పొందుకునేదాకా ఆగలేకపోయాడు. ఏం జరిగిందో తెలుసు కదా, 16వ అధ్యాయం నేను ఎక్కువ చెప్పడానికి ఇష్టపడలేదు. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, శారా వల్లే నీకు గర్భం వస్తుంది, నీ గర్భంలో పుట్టువాడే నీకు వారసుడవుతాడు, ఆస్తికర్త అవుతాడు, చాలా క్లియర్గా చెప్పాడు. కానీ మధ్యలో ఏం జరిగింది ఏమండి, యువతికాల్సింది అట్లని భక్తి లేదు అబ్రహాంకి, విశ్వాసం లేదు అబ్రహాంకి ఉంది. దాంతోపాటు బలహీనతను రిమూవ్ చేయలేకపోయాడు. ఇక్కడ ఎవరు మాట్లాడినాడు? దేవుడు మాట్లాడినా. దేవుడు మాటిచ్చాడు ఏమని, నీకు శారమ్మకి ఇచ్చే గర్భఫలమే నీకు వారసుడు. చాలా క్లియర్గా చెప్పాడు. కానీ దేవుని మాట వినలా. ఎవరి మాట విన్నాడు? ఏమంటే ఇక్కడ చాలా విషయాలు చెప్పొచ్చు. ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పొచ్చు, ల్యాక్ ఆఫ్ పేషెన్స్ అని చెప్పొచ్చు. ఆగలేకపోయాడు కదా. నేను ఇక్కడ ఒక విషయం చెప్పేదా, ఒక విషయం చెప్తాను, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయం చెప్తాను. ఎందుకు దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు తెలుసా, మనకు అర్థం కాదు. కానీ నేను ఈరోజు ఆ విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. వై సమ్ టైమ్స్ గాడ్ డిలేస్ అంటే దేవుని శక్తిని మనం అర్థం చేసుకోవడానికి దేవుడు డిలే చేస్తాడు. ఎందుకు తెలుసా? రండి రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 వచ్చి మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కనుక ప్రమాణమి 100 ఏళ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అర్థమైందా? అంటే ప్రియులారా జాగ్రత్తగా ఉంది, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంది. భౌతికంగా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. భౌతికమైనవన్నీ మృతతుల్యమైపోయిన తరువాత అప్పుడు దేవుడు చేస్తాడు. ఎందుకు తెలుసా? అబ్రహాముతో వాగ్దానం చేసిన వెంటనే దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చుంటే అబ్రహాముకి దేవుడు అర్థమై ఉండేవాడు కాదు. ఇప్పుడు మీకు ఇంకా అర్థమవుతుందని చెప్తాను. 10 లక్షలు అప్పు అయ్యాను. ప్రభువా 10 లక్షలు అప్పు అయ్యాను నాన్న, నాకు 10 లక్షలు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు నాకు 6 రోజులు 10 లక్షలు ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏమంటాం మనం? ప్రభువా వందనాలు. ఆ 10 లక్షలు ఏమండి మరి ఇప్పుడు నాకు 10 లక్షలు ఎట్లా వచ్చినాయి అంటే ఏదో రీతిగా నేను ఎక్కడో ఇంకో చోట సంపాదించుకున్నాను, ప్రభుని అడిగాను, ప్రభు పలానా బిడ్డను అడుగుతాను, నాకు 10 లక్షలు సహాయం చేయకూడదు అన్నప్పుడు సహాయం చేశాడు. అదే ఒక 10 years దిక్కులేని స్థాయిలోకి వెళ్ళిపోయావు. కనీసం ఎవ్వడు కూడా నీకు రూపాయి ఇచ్చే పరిస్థితులు లేని స్థాయికి వెళ్ళిపోయావు. అలాంటి టైంలో ఏమండి అకస్మాత్తుగా 10 లక్షలు నీ చేతికి వచ్చినప్పుడు ఎట్లుంటుంది? అది లైఫ్ లాంగ్ సాక్ష్యం. ఇప్పుడు అదే ఇక్కడ అంటే మనుషుల శక్తితో కానే కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషి శక్తి చచ్చిపోయింది. మనిషి శక్తి 2 చెప్పాడు, అబ్రహాములో చచ్చిపోయింది, శారములో చచ్చిపోయింది. ఇక మనుషుల ఆలోచన ఏంటంటే నోమో, ఇక వీళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏమండి ఏ మందులు వేసుకున్నా ఇది జరగదు, ఎందుకంటే చచ్చిపోయింది.
నీకు అర్థం అవ్వాలి టు ప్రూవ్ ద పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ గాడ్, సమ్టైమ్స్ ఈ లాక్స్ ద ప్లస్. ఏమండి, ఆయన శక్తి అర్థం చేసుకోవటానికి కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా? ఆలస్యం. అంతేకాని దేవుడు చేయక మానడు. ఎందుకంటే 18 కీర్తన మాట నాకు గుర్తొస్తుంది. 18 కీర్తన 30 వచ్చిన చూడండి, నేను చెప్పింది రైట్. ఎస్, అది దేవుడు యథార్థవంతుడు. ఏంటంట ఆ మాటలు అర్థం చేసుకుని, దేవుడు ఇంగ్లీష్ బైబిల్ ఇక్కడ సిస్టర్ యు ఆర్ యూజింగ్ ఇంగ్లీష్ బైబిల్ ఆఫ్ కెనడా? కెనడా. దేవుడు చూడండి, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చిన వారందరికీ. 3 మాటలు చెప్తున్నాడు. దేవుడు యథార్థవంతుడు, దేవుని వాక్కు నిర్మలము, దేవుడు తను శరణుజొచ్చిన వారికి నేను చెప్తాను. ఓర్పు తగ్గినప్పుడు, విశ్వాసం తగ్గినప్పుడు తప్పకుండా తప్పు చేస్తాను. ఓర్పు తగ్గినప్పుడు, విశ్వాసం తగ్గినప్పుడు తప్పకుండా తప్పు చేస్తాను. అందుకని ప్రార్థన చేసుకో. చెవులు మాట చెప్తాను. నేను చెప్పినప్పుడు ల్యాక్ ఆఫ్ పేషెన్స్. ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ చివరి నేను చెప్పాలనుకుంది ఈ 17వ అధ్యాయంలో వద్దామా? చదవండి. ఇప్పుడు వచ్చిన అక్కడ అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. నెంబర్ 5, lack of understanding. lack of దేవుణ్ణి కంప్లీట్గా అర్థం చేసుకోలేకపోయాడు. అందుకని అంటాడు నేను అంటే అలా చెప్తున్నాను కదా, విశ్వాసం లేకాలండి దేవునితో. అసలు అబ్రహాము గురించి మాట ఏంటంటే, అబ్రహాము దేవునికి ఎవరంట? స్నేహితుడు. బైబిల్లో 3 సార్లు చెప్తాడు అన్నమాట. ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. బైబిల్లో ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ఎవరంటే చెప్పగలిగే సమాధానం ఏంటంటే అబ్రహాము. ఏమండి, దేవుని స్నేహితుడు ఎవరని బైబిల్లో పిలువబడ్డాడంటే ఎవరని చెప్పే సమాధానం అబ్రహాము. కానీ తన విశ్వాస జీవితంలో ఈ 5 గురుగులు ఉన్నారు. ఈరోజు అందుకని నీవు నేను. 5వది ఏంటంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆయన సర్వశక్తి దేవుడన్న ఎవని గ్రహింపు లేక ఎవరిని అనవసరంగా హాగరుతో కూడాడు కదండి. దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం అంటే దేవుడు అబ్రహాముతో పరిచయం ఏర్పడినప్పటి నుండి, అబ్రహాముకు దేవుడు పరిచయం అయినప్పటి నుండి, దేవుడు అబ్రహామును పిలిచినప్పటి నుండి చెప్తానే ఉన్నాడా లేదా? 15వ అధ్యాయంలో క్లారిటీ ఇచ్చాడు. నువ్వు నాకేమి ఇస్తేనేమి, ఇదిగో దేనికైనా దమస్కు వాడైన నా పెద్ద దాసుని ఎలియాజరే కదా వారసుడు. చాలా క్లారిటీ ఇచ్చాడు. అయినా కూడా దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో అంటే ఇలా తెలుగులో ఈజీగా చెప్పవచ్చు, దేవుణ్ణి గ్రహించలేకపోయాడు. He did not understand the power of God. అందుకని అప్పుడు అంటున్నాడు ఈ 3 మాటలు ఇప్పుడు ముగించుకుందాం. ఏమంటున్నాడు? నేను సర్వశక్తి గల పిల్లరా. ఇప్పుడు ఏమన్నారు? ఎల్ షడాయ్. ఎల్ అంటే దేవుడు, షడాయ్ అంటే ఆల్ పవర్స్. ఏమైనా చేయగలడు, ఏమైనా మృతతుల్యమైన దాన్ని బ్రతికించగలడు. గర్భం ఉడిగిపోయిన గర్భాన్ని న్యూగా ప్రొడ్యూస్ చేయగలడు. హీ కెన్ డూ ఎనీథింగ్. అందుకని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఆల్ మైటీ పవర్. అందుకని అంటున్నారు ఈరోజు
ఈ 5 విషయాలు జ్ఞాపకం చేసుకో. అందుకని అంటున్నాడు, నేను సర్వశక్తుడను, నా సన్నిధిలో నువ్వు నిలబడాలి, నడవాలి. ఎట్లా ఉండాలంటే నిందారహితుడు. 17వ అధ్యాయం విచిత్రం ఏంటి తెలుసా? 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడ మాత్రం ఒక రూల్ పెట్టాడు. అప్పుడు దాకా రూల్ పెట్టాడు. మీకు అర్థమవుతుందా? అప్పుడు దాకా అబ్రహాంకు రూల్ పెట్టలా. మీకు చెప్తే చాలా టైం పడుతుంది. అప్పుడు దాకా అబ్రహాంకు రూల్ పెట్టలా. 17వ అధ్యాయంలో రూల్ పెట్టాడు. ఏమని? 8వ దినాన సున్నతి జరగాలి. అప్పుడు దాకా రూల్ ఉందా? మీరు చూడండి, 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం దాకా రూల్ ఏం లేదు. నేను నిన్ను ఆశీర్దిస్తాను, నేను నిన్ను ఆశీర్దిస్తాను, నేను నిన్ను ఆశీర్దిస్తాను చెప్తానే వస్తున్నాడు. కానీ 17వ అధ్యాయం కాపు వచ్చేసిందంటే, నేను సర్వశక్తి గల దేవునయ్యా, నా సన్నిధిలో నువ్వు నడవాలయ్యా, నువ్వు నిందారహితుడిగా ఉండాలి. ఇదిగో నేను నిబంధన చేస్తున్నాను, నీ బహుమానం అత్యధికం అవ్వాలంటే, నీ ఆశీర్వాదం అత్యధికం అవ్వాలంటే ఏం చేయాలన్నాడు? సున్నతి. సున్నతి అంటే అర్థం ఏంటి? గోప్యాంగ చర్మాన్ని కట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఇలా చెప్తాను, దీన్ని ఆత్మీయంగా చెప్తాను, అది భౌతికంగా. ఎందుకంటే అబ్రహాము హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద ఫిజికల్ బ్లెస్సింగ్. స్పిరిచువల్గా విశ్వాసంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఫిజికల్గా బలహీనుడిగా ఉన్నాడు. అందుకని ఫిజికల్గానే దేవుడు చెప్తున్నాడు గోప్యాంగ చర్మాన్ని కట్ చేయాలి. కానీ నేను స్పిరిచువల్గా చెప్తున్నాను ఈరోజు, కట్ చేయటం అంటే ఏంటో తెలిసేది. ఎక్కడ సిన్సియారిటీ లేదో అక్కడ దాన్ని ఏం చేయాలి? కట్ చేసుకోవాలి. ఎక్కడ సిన్సియారిటీ కోల్పోయింది కదా, ఎక్కడ కాన్ఫిడెన్స్ కోల్పోయావు, దేన్ని బట్టి కాన్ఫిడెన్స్ కోల్పోయావు, మీకు అర్థమవుతుందా? దేన్ని బట్టి కాన్ఫిడెన్స్ కోల్పోయావు, యూ షుడ్ కట్. దేన్ని బట్టి నీ విశ్వాసాన్ని కోల్పోయావు, యూ షుడ్ కట్. దేన్ని బట్టి నీ పేషెన్స్ కోల్పోయావు, యూ షుడ్ కట్. దేన్ని బట్టి నీ అండర్స్టాండింగ్ కోల్పోయావు, దాన్ని ఏం చేయాలట? కట్ చేయాలి. కట్ చేస్తే దేవుడు చేయవలసిన మేలు చేస్తాడు. నేను అందుకని మళ్ళీ చెప్తున్నాను, మీరు గ్రహించు. విశ్వాసం లేదని కాదు, ఉంది. భక్తి లేదని కాదు, ఉంది. దాంతోపాటు ఏమి ఎదుగుతున్నాయి? బలహీనతలు కూడా ఎదుగుతున్నాయి. నీ విశ్వాసాన్ని పాడు చేసి, నిన్ను దేవుడికి దగ్గరగా రానియకుండా చేసి కొన్ని బలహీనతలు ఉన్నాయి. మరి ఈరోజు కొద్దిసేపు మోకరించి, ఎక్కడ సిన్సియారిటీ కోల్పోవడానికి ఏమి కారణాలు దేవుడు చెప్పినట్టు 17వ అధ్యాయంలో కట్ చేద్దామా వాటిని. ఎస్, నీ భక్తి జీవితంలో సిన్సియారిటీ కోల్పోవటానికి, ఏమండి, నిజాయితీని కోల్పోవటానికి, యథార్థతను కోల్పోవటానికి, సత్యాన్ని కోల్పోవటానికి ఏది వద్దు, దాన్ని కట్ చేద్దామా? దాన్ని కట్ చేద్దామా? అంతేకాదు, దేవుని మీద ఉంచవలసిన నమ్మకత్వాన్ని నువ్వు ఉంచకపోవటానికి, అంటే నిరాశ పడిపోవటానికి, కృంగిపోవటానికి, ఏమండి, దేవుని మాటను అంతగా నమ్మలేకపోవటానికి ఏది అడ్డు, దాన్ని కట్ చేద్దాం ఈరోజు. అంతేకాదు, నువ్వు ఓర్పుతో ఉండటానికి, సహనంతో ఉండటానికి ఏది అడ్డు, దాన్ని కట్ చేద్దామా? దాన్ని కట్ చేద్దామా? దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేకపోవడానికి ఏవి అడ్డుపడుతున్నాయో దాన్ని కట్ చేద్దామా? అక్కడ చాలా క్లియర్ చెప్పాడు అబ్రహాం, నేను సర్వశక్తిమంతుడు, నా సన్నిధిలో నువ్వు నిలచి నిందారహితుడిగా ఉండు. నేను నీతో నిబంధన చేస్తున్నాను, నేను చెప్పినట్టు నీ బహుమానాన్ని అత్యధికించేస్తాను. కానీ ఇక నుండి సున్నతి కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో నీ బహుమానం అత్యధికం అవుతుంది, దాంట్లో అనుమానం లేదు. ఇది మనిషి మాట్లాడుతున్న మాటలు కాదు,
దేవుడు మాట్లాడుతున్నా, మనిషి మాటలైతే నమ్మాల్సిన అవసరం లేదు. టైం లేదు కానీ 15వ అధ్యాయం చరిత్ర చెబితే ఒక వారం రోజులు ధ్యానం చేసుకోవచ్చు. అబ్రహాంతో 15వ అధ్యాయంలో దేవుడు ఏది చెప్పాడో అదే ఈ రోజు కూడా చరిత్రలో జరుగుతుంది. ఈ రోజు కూడా చరిత్రలో జరుగుతుంది. అందుకని ఉదయకాల సమయంలో ప్రభుత్వం అందుకే ఆ 18:30 చూపించారు. యెహోవా యథార్థవంతుడు, యెహోవా మాట నిర్మలము, ఆయన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడెము. ఈజ్ పర్ఫెక్ట్, ఈజ్ ట్రూ, ఈ షీల్డ్. ఈ ఉదయకాల సమయంలో మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఈ బలహీనతలు ఇప్పుడే సరి చేసుకున్నాం, ఇప్పుడే కట్ చేసుకున్నాం. ఇక్కడ కండిషన్ ఏంటో తెలుసా? అవి కట్ చేయకపోతే దేవుని బహుమానం అత్యధికము కానేరదు. అవి కట్ చేయకపోతే దేవుని బహుమానం అత్యధికము కానేరదు. ప్రార్థన చేసుకున్నాం. విన్న వాక్యాన్ని దేవుడు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చినప్పుడు ఎవరైనా ఒకరు ప్రార్థించు.